ఏం మందు తాగడం ఎవరికని పెట్టాడురా బాబు. నిన్న డిఐజీ గారు ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయాను. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి కనుక్కున్నాను. వేరే ఏదో ఊరిలో ఉంటావు అనుకున్నాను. కానీ విధి ఎంత క్రూరమైందంటే కాలం రూపంలో మళ్ళీ నిన్ను ఈ ఊరే తీసుకొచ్చింది. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు? వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టి పెంచమని చెప్పిందే నేను రా. అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు. వెంటనే పట్నం బయలుదేరు. కుదరదు, నేను పని మీద వచ్చాను. అది పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్తాను. తిరిగి వెళ్ళడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా. ఆ రుద్రాగాడు కనుక నిన్ను చూస్తే నీ ప్రాణం పోయేదాకా వాడు కళ్ళు రక్తం రెండూ చల్లబడవు. మీ అమ్మ పేరు చాందిని, నా తోబుట్టువు, నా గారాల చెల్లెలు. మీ నాన్న పేరు సిద్ధార్థ వర్మ. ఆడు మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. అదిగోండి మాకు దొరికిన రాయి, ఒకసారి చూడండి. దీన్నే అదృష్టం అంటారు. అంటే మీ పంట పండింది. అవునా? మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రాయి అది. దాని పేరే బాక్సైట్. అది యూరోప్ కంట్రీస్లో చాలా చాలా విలువైనది. మనకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే పోర్టు. ఎక్కువ శ్రమ లేకుండానే ఫారిన్ కంట్రీస్కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కోట్లు కోట్లు కురుస్తాయి. చాలా చల్లని కౌరు చెప్పారు. మీరు తాగండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ బహుమతి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. మన పంట పండింది మామ. మన భూమిలో పండితే పంట మందవుతుంది, కానీ పండింది పక్కవాడి పంటలో అయితే మంది ఎలా అవుతుందిరా? పోనీ రాఘవయ్యతో మాట్లాడమంటావా? మాట్లాడడానికి మడత పెట్టడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషారా? మహానుభావుడు, పేరుకు తగినవాడు. అసలే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అయ్య పేరు మీద ఉన్న అనాథ శరణాలయాన్ని ఇంకా పెద్దగా చేసి కట్టాలని చూస్తున్నారు. పోనీ అడ్డు తప్పిస్తే? అడ్డే తప్పు తప్పు. మహానుభావులు ఏమైనా చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలి. అయితే ఏం చేయమంటావు మరి? కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు, ఆలోచించి చేయాలి. శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. నాకు నా కూతురు రూపంలో, నీకు పెళ్ళని రూపంలో, ఇద్దరిది ఒకటే. ఆయన ఎంత మహానుభావుడో అంతకన్నా మూర్ఖుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. ఎంత దుర్మార్గుడైతే మాత్రం వాడి భావాన్ని వాడే చంపుకుంటాడా? మడతటేస్తాడో మాట్లాడుకుంటాడో మనకెందుకు అల్లుడు? మన పంట మనకి ఇచ్చేస్తే మనకు అంతే చాలు. వాడికి ఇవ్వాల్సిన వాడు మహాను కొట్టేస్తాం. సరే, కబురు పెడతా. కబురు కాదు, ఆహ్వానం పంపాలి.
చెప్పండి. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసి మాట్లాడదామని. నాలాంటి చుట్టం చూపుగా పిలవకూడదు, ఎవరిదన్నా చావు చూడడానికి తప్ప. అది కాదు రుద్రా, మన అనాథ శరణాలయానికి పక్కనున్న భూముల్లో పెద్ద ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ పెద్దవాళ్లతో మాట్లాడడం అవి జరిగాయి. ఎరా, అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఆ ఒక్క భూమి తప్ప. అది కూడా కొనేద్దామనే ఉంది, కానీ మీ బావ రాఘవ గారు అందులో ఏదో మంచి పని చేద్దామని, దానికోసం అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసి ఆ సైట్ ఓనర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత పద్ధతిగా ఉండదేమో అని దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. పద్ధతి కాదని మీరే అనేసుకున్నారుగా, ఇక నన్ను పిలవడం దేనికి? అంత మాట అనకు. పద్ధతిగా వెళ్ళినప్పుడు పని కానప్పుడే మీలాంటి అలా అవసరం తెలిసి వస్తుంది. అంటే నా బావకే నన్ను ఎదురెళ్ళమంటావా? అంత మాట అనుకో. ఆఫ్టర్ ఆల్ 60-70 కోట్ల వ్యాపారం కోసం సొంత భావన ఎదిరించగలమో చెప్పు. సరే, మాట్లాడి చూద్దాం. నీ వ్యాపారం ఏంటి? టైల్స్ బిజినెస్, గొప్ప లాభసాటి వ్యాపారం లేండి. అంటే కష్టం ఒకటిది, సుఖం ఒకటిది అన్నమాట. అన్న అంత మాట అనకు. నీ కష్టమే ఉంచుకోగలమా? అది ఉంచుకుని ఈ భూమి మీద నిలబడగలమా? నీ వాటా కోటరు. నీకు తెలియనిదేముంది, లాభానికి తగ్గ పెట్టుబడి కూడా పెట్టాలి. అది మేమే కదా చూసుకోవాలి. మొత్తానికి ఎంత ఈజీగా తెగ్గొట్టేశామమ్మా. ఈడితో ఎవ్వరు ఇంతే, గొడ్డలతో గడ్డం గీసుకున్నట్టే. చాలా తొందరగా సాఫీగా అయిపోద్ది. తేడా వచ్చిందనుకో, ఆ భూమే కాదు కదా, ఆ భూమి మీద మనం లేకుండా కూడా చేసేస్తాడు.